హాయ్ అండి, ఈరోజు నేను బెండకాయ ఫ్రై చేసి చూపిస్తున్నాను. ఇవి హాఫ్ కేజీ బెండకాయలు అంతా వాటర్లో కడుక్కొని మంచిగా వాటర్ లేకుండా పక్కకు పెట్టుకొని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. మొత్తం అంతా అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. కొన్ని పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు. స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాత్ర పెట్టుకొని ఈ బెండకాయలు ఆయిల్ పోసుకోవాలి, తగినంత ఆయిల్ పోసుకోవాలన్నమాట. ఫ్రై కదా, ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది, ఎక్కువనే పోసుకోవాలి. పోసుకొని వేడైనాక ఈ బెండకాయలన్నీ కట్ చేసిన ముక్కలు ఉంటాయి కదా, ఇవన్నీ ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా కరకరలాడాలన్నమాట. ఇవి బెండకాయలు బాగా ఫ్రై కావాలి. ఇవి ఎక్కువ ఫంక్షన్లల్లో, మ్యారేజ్లల్లో చేస్తారన్నమాట. ఈ బెండకాయ ఫ్రై బాగుంటుంది. చపాతీలోకైనా కూడా తినొచ్చు. అన్నము సాంబారు ఉంటే కూడా పక్కకు పెట్టుకొని కూడా అంచుకు పెట్టుకొని తినొచ్చు. బాగా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. కలర్ రావాలి బాగా. బెండకాయ బాగా డీప్ ఫ్రై అయినాక కలర్ వచ్చినాక ఈ కలర్ రావాలన్నమాట. ఈ కలర్ వచ్చినాక బెండకాయలు తీసేసుకోవాలన్నమాట. మనం అన్నీ మొత్తం ఆయిల్లోకించి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇట్లా ఈ విధంగా పక్కకు పెట్టుకొని ఆయిల్ మొత్తము మనము ఇప్పుడు ఫ్రై చేసిన ఆయిల్ అంతా తీసేసి పక్కకు పెట్టేసుకొని అదే పాత్రలో మనము పోపు వేసుకోవచ్చు అన్నమాట. ఉట్టి గిన్నెనే అది స్టవ్ పైన పెట్టుకొని ఈ పల్లీలు, శనగపప్పు, మినపప్పు కాలి ఇట్లా గిన్నెలా ఫ్రై చేసుకోవాలన్నమాట. మనం దాంట్లోనే ఆయిల్ ఉంది కదా, ఆయిల్ పోయొద్దు, ఇంకా ఎక్కువ అయిపోతుంది. ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్నాం కదా బెండకాయలు. కొంచెం అది కలర్ రాగానే బెండకాయలు వేసేసుకోవాలి. బెండకాయలు వేసేసి కొంచెం కలిపేసుకొని కొంచెం తగినంత పసుపు, కారము, మన టేస్ట్ తగ్గట్టుగా కారము, ఉప్పు వేసేసి మొత్తం అంతా కలుపుకోవాలి బాగా. ఎక్కువ ఏం పట్టాయి, దీనికి తొందరగానే అవుతుంది, బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. ఈ విధంగా మొత్తం అంతా కలిపేసేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి లాస్ట్లో. చూడండి, ఇట్లా ఈ విధంగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నేను చేసిన బెండకాయ ఫ్రై మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.